రాయచోటి పట్టణం కూడా మిగిలిన టౌన్లకు కానీ తీసిపోని విధంగా ఇక్కడ అన్ని కూడా అద్భుతంగా జరగాలన్న ఉద్దేశంతోనే జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కంటిన్యూస్ గా కొత్త ఎండిఓ ఆఫీస్ రాయచోటిలో నిర్మించుకోవడమే కాకుండా పరిపాలనా భవనం మున్సిపాలిటీ నిర్మించుకోవడమే కాకుండా బస్ స్టాండ్ ఆధునీకరించడమే కాకుండా 100 బెడెడ్ హాస్పిటల్ 24 కోట్లతో పూర్తి చేయడమే కాకుండా రైతు బజార్ నిర్మించుకోవడమే కాకుండా కొత్తగా 18 ఏళ్ల క్రితం ఏప్రిల్ 4, 2022న జిల్లా ఏర్పడినప్పుడు కలెక్టరేట్ కానీ ఎస్పీ కార్యాలయాలు కానీ డిఎస్పీ ఆఫీస్ కానీ అలాగే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కానీ అత్యంత అద్భుతంగా అనేకమైన భవనాలలో దాదాపుగా డిఎంహెచ్ఓ ఆఫీస్ కానీ ఐసిడిఎస్ జిల్లా ఆఫీసులు కానీ ఇలాంటి అన్ని ఆఫీసులు రాయచోటికి వచ్చేదానికి ప్రయత్నం చేయడంతో పాటు అనేకమైన రోడ్డు మౌలిక వసతులతో పాటు పార్కు నిర్మాణం అయితేనేమి, సుండుపల్లి రోడ్డు ఆధునీకరించుకోవడం అయితేనేమి, గురికుంట రోడ్డు ఆధునీకరించుకోవడం అయితేనేమి, డైట్ పార్క్ అయితేనేమి, మిగిలినటువంటివన్నీ కూడా టౌన్ అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని కూడల్లో సర్కిల్స్ ఏర్పాటు చేసుకోవడం దగ్గర నుంచి శిల్పారామం నగరవనం దగ్గర నుంచి ఇలాంటివి అనేకవి అన్ని కూడా ఈ టర్మ్ లోనే కరోనా లాంటి మహమ్మారితో 2 సంవత్సరాల టైం వేస్ట్ అయినా కూడా మనం నిజంగా చేయగలిగినాము అని అంటే నిజంగా ప్రజల దీవెనలతోనే ఇది సాధ్యపడింది. వీటన్నిటిని కూడా ప్రజలకు దగ్గరగా సౌకర్యాలు కల్పించేదానికి, ప్రజలకు మేలు జరిగేదానికి, రేపు తరాలకు ఉపయోగపడే విధంగానే అన్ని కూడా రాయచోటికి తీసుకురావడం జరిగింది.